ఇది లొకేషన్ వచ్చేసి రఘునాథపాలెంలో అండి. ఎస్ఎన్ మూర్తి కాలేజ్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇది. సో ఇది డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్ అండి. సో ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. ఇది ఓల్డ్ డిటీసీపీ లేఅవుట్. సో దీంట్లో వచ్చేసి ఒక 3 ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి సేల్కి. ఒక తూర్పు 2 పడమరలు అవైలబుల్ ఉన్నాయి. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి మన ఖమ్మం కొత్త బస్ స్టాండ్ నుంచి వచ్చేసి 7.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇల్లందు మెయిన్ రోడ్కి వచ్చేసి 600 మీటర్స్ ఉంటుందండి. సో కోచలక రోడ్కి వచ్చేసి 500 మీటర్స్ ఉంటుంది. ఇప్పుడు కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే పడుతుంది కదా, సో అది వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 800 మీటర్స్ అట్లా ఉంటుందండి. సో ఇది డిటీసీపీ కాబట్టి డెవలప్మెంట్స్ అన్నీ చేసి ఉన్నాయండి. స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రిసిటీ, డాంబర్ రోడ్స్, డ్రైనేజెస్ ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ప్లాట్ సైజెస్ వచ్చేసి 220 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి. కొలతలు వచ్చేసి 33 ఫేసింగ్, 60 లోతుతోటి 220 గజాలు. సో కనిపించేది వచ్చేసి ఎస్ఎన్ మూర్తి కాలేజ్ అండి. మీకు గ్రీన్ఫీల్డ్ హైవే అని చెప్పాను కదా, సో అక్కడ లాంగ్లో మీకు గుట్ట కనపడుతుంది కదా, సో అక్కడ నుంచి వెళ్తుందండి గ్రీన్ఫీల్డ్ హైవే. సో ఆల్రెడీ మార్కింగ్ అయిపోయింది, ల్యాండ్ అక్విరేషన్ కూడా అయిపోయిందండి దాదాపు. సో దీంట్లో రేట్ వచ్చేసి 11,000 చెప్తున్నారండి, 11,000 పర్ స్క్వేర్ యార్డ్. సో ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగానే ఉంటుందండి. కొనిపెట్టుకుంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఇటు గ్రీన్ఫీల్డ్ హైవేకి దగ్గర ఉంది, ఇటు కోచలక రోడ్డుకి, ఇల్లందు రోడ్డుకి దగ్గర ఉంటుంది. అందులో ఒకటి ఇప్పుడు డెవలప్మెంట్స్ అన్నీ రఘునాథపాలెంలోనే వస్తున్నాయి కదా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి.